వెల్కమ్ టు విజిల్. ఏదైతే కొద్ది రోజుల క్రితం జరిగిన పులివెందుల స్థానిక సంస్థల ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎన్నికల్లో 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వింతని మళ్ళీ ఇప్పుడు అది పునరావృతం అయింది. ఆనాటి 30 సంవత్సరాల క్రితం ఏదైతే పులివెందుల స్థానిక సంస్థలు, అది కూడా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాజుకున్న అగ్నికీలలు, ఆ విద్వేషం, ఆ ఆధిపత్య పోరు అక్కడ అనేక మరణాలకి కారణమైంది. 30 సంవత్సరాల క్రితం యువకుడిగా పులివెందుల నియోజకవర్గంలో కేవలం ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ గెలుపు నాడు వైఎస్ రాజారెడ్డి తట్టుకోలేక తన ఆధిపత్యానికి గండి కొట్టినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబంపై కక్షగట్టి న్యాయవాది అయినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డిపై 26 కత్తిపోట్లు, చెన్నై హాస్పిటల్లో మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు. అదృష్టవశాత్తు ఆయన బతికున్నారు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఆయన ఏం చూశారు, ఆ ఎన్నికల సందర్భంగా రాజారెడ్డి వీళ్ళ కుటుంబం జోలికి రావటం, వీళ్ళని హత్య చేయాలని పన్నంగం పడటం, దానికి కౌంటర్గా కేవలం ఆనాటి జిల్లా పరిషత్ ఎన్నికలే రాజారెడ్డి మరణానికి కారణమైంది. అదే రోజు పార్థసారథి తమ్ముణ్ణి ఆ ఊళ్ళో వాళ్ళ వీధి మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. ఆనాడు ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం జరిగింది, నిన్న ఈ గెలుపుకి కారణాలు అసలు ఏంటి అనేదాన్ని పులివెందుల సమగ్ర ప్రస్తుత స్థితిని తెలియజేయడానికి పులివెందుల నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది పేర్ల పార్థసారథి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు 30 సంవత్సరాల క్రితం నాటి సంగతులని ఒక్కసారి విజిల్ ప్రేక్షకులకి తెలియజేస్తారా? 1995 నాటి సంఘటనల గురించి మీరు అడుగుతున్నారు. ఆ రోజు వేముల, వేంపల్లి, ఈ లింగాల, తొండూరు 4 మండలాలకు మాత్రమే పోటీ పెట్టాం. ఈ 3 మండలాలు మండలాధ్యక్ష పదవికి, జిల్లా పరిషత్ మెంబర్కు, జెడ్పీటీసీకి వేంపల్లి, వేముల, తొండూరు. లింగాల మాత్రం ఒక జెడ్పీటీసీకే పోటీ పెట్టాం. పోటీ పెట్టిన 4లో 3 జెడ్పీటీసీలు గెలిచాం. వేముల, వేంపల్లి, లింగాల. అదేవిధంగా వేంపల్లి, వేముల మండలాధ్యక్ష పదవులను కూడా ఆ రోజు కైవశం చేసుకున్నాం. ఆ రోజు భీకరంగా గొడవలు జరిగాయి, సంఘర్షణలు జరిగాయి. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ఒక దండయాత్రకు వచ్చినట్టు ప్రతి విలేజ్కి ఆ రోజు ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్లో బాంబులు, తుపాకులు, వేట కొడవళ్ళు, మంది, మార్బలము, వెహికళ్ళు అన్నీ సమకూర్చి పంపారు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలనే ఒక లక్ష్య సాధనలో భాగంగా మేమందరం కూడా వారి అరాచకానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వేముల మండలంలో నేనైతేనేమి, వేంపల్లి మండలంలో సతీష్ కుమార్ రెడ్డి అయితేనేమి, వారి దాస్తీకాలను, వారిని దారుణ కాండలన్నింటినీ వ్యతిరేకించి అఖండమైనటువంటి మెజారిటీతో ఆ రోజు మేము గెలవగలిగాం. ఆ రోజు వేముల్లో కూడా అనేక చోట్ల, వేముల మండలంలో వేముల, భూమయ్య గారిపల్లి, చింతలజూటూరు, నారేపల్లి, పెన్లూరు, నల్లజెరువుపల్లి ఇలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి. వేంపల్లిలో కూడా ఆ రోజు ఒక మనిషి, పోలీసులు ఫైర్ చేస్తే ఒక మనిషి కూడా చనిపోయాడు. దాని తర్వాత 96 ఎన్నికలు జరిగాయి. 96లో కూడా
మేమంతా వీరోచితంగా ఎవరమైతే 95లో పోరాడి గొప్ప విజయాలు సాధించామో అందరం కూడా మళ్ళా ఒక్క బాటగా పిడికిలు బిగించి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలనే ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శంతో పోరాడాం. ఆ రోజు రాజమోహన్ రెడ్డి గెలిచారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సంతకాలు ఏంటివి, కొన్ని బూతుల్లో ఓటర్ల లిస్టులో ఉండే ఓట్ల కంటే ఎక్కువ రిగ్గింగ్ చేసుకోవడంతో రాజశేఖర రెడ్డి 4200తో గెలవగలిగాడు. ఆ ఓట్లన్నీ పక్కన పెట్టిన రీపోలింగ్ జరిగిన ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి గారు గెలిచేవారు. అంటే 1996 ఎన్నికల్లో దాదాపు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు. దాదాపు ఓడిపోయి ఆయన ఏదో మేనేజ్ చేసుకొని బయటపడ్డాడు. ఆ ఇన్వాలిడ్ అయిన ఓట్లు 8600 ఓట్లు తీసివేసినట్లయితే వాటికి మళ్ళా రీపోలింగ్ జరిపినా కానీ రాజశేఖర రెడ్డి లేడు. అది మనసులో పెట్టుకొని నా పైన అత్యాయత్నం చేయడము, తదుపరి అనేకమైనటువంటి సంఘటనలు మీ మీద 26 కత్తిపోట్లు చనిపోయారని వదిలేశారా? చనిపోయారని వదిలేసి పారిపోతుంటే రెడ్డి హ్యాండెడ్గా అప్పుడు ఉన్నటువంటి ఏఎస్పీ గారు పోలీసులు రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నారు. నేను కూడా ఆ రోజు వెంటనే డయింగ్ డిక్లరేషన్ ఇచ్చాను. పులివెందుల హాస్పిటల్లో చెప్పాను, కడప హాస్పిటల్లో చెప్పాను, మద్రాసు మలార్ హాస్పిటల్లో కూడా చెప్పాను. ఏదో అదృష్టవశాత్తు నేను బతికి బట్టగట్టడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో అవి అనుకోకుండా జరిగిన సంఘటనలే, అనుకోని ఉద్దేశపూర్వకంగా కాదు. ప్రాణాలను కాపాడుకునేదానికి జరిగిన సంఘటనల్లో మా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరుడి కూడా ఆ రోజు ఆసులు బాశాడు. మా వీధిలో ఉన్నటువంటి మా ఇల్లు, మా పెదనాయనయ్య, మా చిన్నాయనయ్య, మా సహచరులయ్యి, మా అనుచరులయ్యే కాకుండా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులయ్యి, మెంబర్లయ్యి అన్నీ సమూలంగా భస్మీపటలం చేశారు. కన్నీ విన్నీ ఎరుగని నష్టానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆనాడు గురయ్యారు. వీటన్నిటికి కూడా కారణం రాజశేఖర రెడ్డి కుటుంబం దౌర్జన్యాన్ని మనము ప్రతిఘటించాలా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలా, ప్రజాస్వామ్యాన్ని 1000 పువ్వులుగా 1000 రెమ్మలుగా 1000 రేకులుగా వికసించే పద్మంలా వికసింపచేయాలనే ఒక మహత్తరమైనటువంటి ఆదర్శం తప్ప వేరు కాదు. పులివెందుల నియోజకవర్గాన్ని అంతా కసాయి క్షేత్రంగా మార్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం, మరుభూమిగా మార్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ లీడర్ను ఒత్తిడి నలిపారు. అన్ని ప్రతిఘటనలను ఎదుర్కొని ఆ రోజు జయకేతనం ఎగరవేయగలిగాం. మళ్ళా 96 తర్వాత 98లో జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా రాజశేఖర రెడ్డి గెలిచింది 22,000తోనే. తర్వాత జరిగిన దాంట్లో కూడా 50,000కు లోపలనే. అప్పుడున్నటువంటి కొద్దిపాటి ఓట్లల్లో కూడా రాజశేఖర రెడ్డి మెజార్టీ 27,000, 30,000, 31,000. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అమాంతం పెరిగింది. ఆ రోజు కూడా అందరూ చాలామంది మనసులను పోగొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, లీడర్ను. ఇర్రిపేరబుల్ లాస్ జరిగింది మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అనంతమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని జైళ్ళు, బెయిళ్ళు, పెరోళ్ళు లేకపోవడం, జీవిత కారాగారాలు అనుభవించడం, అనేకమైనటువంటి కష్టాలు మేము పడ్డాం. రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వాళ్ళ అనుసరించే పందాలో ఎవరిది అత్యంత ప్రమాదకరమైంది? వాళ్ళిద్దరికి తేడా ఏంటో వివరిస్తారా? రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వాళ్ళిద్దరిది కూడా సేమ్. ఆ దుర్మార్గంలో, కరుడుగట్టినటువంటి నేర స్వభావంలో, ఆ క్రూరత్వంలో వాళ్ళకు వాళ్ళే సాటి. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పలేం. రాజశేఖర రెడ్డి ఆర్డర్ వేస్తాడు, రాజారెడ్డి దాన్ని అమలుపరుస్తాడు. దానికి కావాల్సినటువంటి సాధన సామాగ్రి అంతా వివేకానంద రెడ్డి సమకూరుస్తాడు. వాళ్ళకు కావాల్సిన బాంబులు, వేట కొడవళ్ళు, తుపాకులు, ఆ మనుషులను. తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళను కోర్టుకు పెట్టడము, పోలీసులు సాఫీగా ఉన్నట్లయితే వాళ్ళు దెబ్బ తినకుండా పోలీసుల ద్వారా ప్రొడ్యూస్ చేయడము, పోలీసులు కరుగ్గా ఉన్నట్లయితే వాలంటరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడము,
అది వాళ్ళు నిరంతరాయంగా ఒక ఉద్యమం మాదిరి, ఒక మిషనరీ మాదిరి జరిపేవాళ్ళు. దానివల్ల పులివెందుల నియోజకవర్గ ప్రజానీకమంతా భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక త్రాచుపాము పడగ నీడలో ఉండాలంటే ఏ విధంగా ఉంటుందో, ఒక కొండ చిలువ బుసలు కొడతా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఒక భయంకరమైనటువంటి భయానికి లోనై ఆ రోజు జీవించే పరిస్థితుల మధ్య మేము వాళ్ళతో తలపడ్డాం. అనేకమైనటువంటి విజయాలు సాధించాం. కొన్నిసార్లు వాళ్ళు గెలిచారు, కొన్నిసార్లు మేము గెలిచాం. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది విలువైనటువంటి కార్యకర్తలను మేము కోల్పోవాల్సింది వచ్చింది. తండ్రి రాజశేఖర రెడ్డి, తాత రాజారెడ్డి కంటే భిన్నమైన స్వభావం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, లేదంటే వాళ్ళకంటే డిఫరెంట్ రాజకీయాలు వైఎస్ మరణం తర్వాత మీరు చూసుంటారు కదా అక్కడ పరిస్థితులు, అది ఆ షార్ప్నెస్ ఏంటి అక్కడ? ఒకరికొకరు తగ్గేవాళ్ళు కదా, ఎన్ని తోడేళ్ళే, అందరూ నరమాంస భక్షకులే, అందరూ కరుడుగట్టిన నరహంతకులే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దాంట్లో ఏ తారతమ్యము లేదు. రూపాలు వేరుంటాయి అంతే తప్ప ఎవరికి వాళ్ళు క్రూరత్వం చేయడంలో వాళ్ళది జరుగుతుంది అంటే, ఎవరినైనా బెదిరిస్తారు, ఎవరినైనా చంపుతారు, మిందికి రాదు అంటే దాంట్లో ఎలాంటి తేడా లేదు. వివేక హత్య మరణానికి ముందు మీ ప్రాంతంలో పర్టికులర్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పెద్ద వయస్సు వాళ్ళు, చిన్న వయస్సు వాళ్ళు అనేది పిలుచుకుంటూ ఉంటారు కదా, ఈ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీను, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. వివేక హత్య మరణం తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానుల్లో కానీ అక్కడ స్థానిక ప్రజల్లో కానీ ఆ పర్సెప్షన్ ఏంటి, ఇలా జరిగింది అనేదాన్ని, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళకి వ్యక్తిగతంగా ఇటు పార్టీ పరంగా ఒక డ్యామేజ్ అయ్యే అంశంగానే ప్రజలు భావిస్తారనుకోవాలా? నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లు వివేకానంద రెడ్డిని దారుణంగా చంపే దాంట్లో వాళ్ళ కక్ష కార్పణ్యము పోలింగ్లో చూపించినారు. మొన్న జరిగిన పోలింగ్లో డిపాజిట్ లేకుండా 683 ఓట్లే రావడము, 10,600 ఓట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,000 పైచిలకు ఓట్లు రావడము, 6,000 మెజారిటీతో గెలిచడము, ఇది చూపించినారు. వివేకానంద రెడ్డి మరణంది అంత ప్రజలకు ఛాన్స్ వచ్చింది, చూపించగలిగారు. ఆ ఎన్నికల్లో, నిన్న జరిగిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పెద్ద స్థాయిలో జరిగిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుప్పంలో మీ పుట్లో వేలు పెట్టడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10% వేలు పెట్టాడు. ఇప్పుడు టీడీపీ శ్రేణులు 200% ఇన్వాల్వ్ అయ్యి అధికార దుర్వినియోగంతోనే గెలుపది, మొత్తం వాళ్ళ ఓటర్లు వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు తప్ప జనాలు వేసిన ఓట్లు కాదు అని చెప్పేసి అట్నుంచి వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్నమాట. నిజంగా జనాలు వేశారా, మీరు ఏమైనా అధికార దుర్వినియోగానికి అడ్డగోలు వాడేశారా? అది టోటలు పొరపాటు మాట. ఓడిపోయినాడు, అన్యాయము, మోసము అనేది భారతీయ ఎన్నిక చరిత్రలో 1952 నుంచి వింటూనే ఉన్నాం. మేమే వేసుకునే ఓట్లయితే నామినేషనే వేయనీం కదా. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జెడ్పీటీసీకి నామినేషన్ వేశాడు, ప్రచారం చేశాడు. వారితో పాటు మొత్తం 11 మంది నామినేషన్లు వేశారు, అందరూ తిరిగారు. నామినేషనే వేసిండం కదా, ప్రచారమే చేసుకొని ఇచ్చిండం కదా. డబ్బులు కూడా పంచనిచ్చారంటగా మీరు? డబ్బులు పంచుకున్నారు వాళ్ళు, అందరూ వాళ్ళు పంచిందని కూడా మీరు అడ్డుకోకుండా వాళ్ళు పంచుకున్నారు. మా వాళ్ళు ఎక్కడా పంచినట్లు ఆ దాఖలాలు లేవు. డబ్బు పంచుకున్నారు 5,000తో, ప్రచారం తిరిగారు. వాళ్ళ లీడర్లంతా పెద్ద వాళ్ళంతా వచ్చారు ప్రతి పల్లెకు. అందుకు వాళ్ళ డబ్బు పంచనిచ్చి డబ్బు పంచడం అడ్డుకుంటే వ్యతిరేకత వస్తుందేమోనని వాళ్ళ డబ్బును పంచనిచ్చి మీరు పథకం ప్రకారం ప్లాన్ చేసి నొక్కేశారా? లేదు కదా, 2 బైపోలు వచ్చినాయి, ఎర్రవల్లి, కొత్తవల్లి, అచ్చువెల్లి. దాంట్లో ఫ్రీగానే ఎలక్షన్ జరిగింది కదా, దాంట్లో కూడా మాకే మెజారిటీ వచ్చింది కదా. ఎర్రవల్లి, కొత్తపల్లి వాళ్ళకు వచ్చిన ఓట్లు 14, ఆడ 680 700 చిల్లర పోలైతే. 30 సంవత్సరాల క్రితం ఆ నేల మీద ఇటువంటి తీర్పే జరిగింది. మళ్ళీ అటువంటి పరిస్థితి 30 years తర్వాత వచ్చిందనేది పూర్తిగా ప్రపంచం నమ్మే పరిస్థితిని అది నేను నోటికి నువ్వు చరిత్ర పునరావృతమైంది. వాళ్ళేమీ అపజయమెరుగని అప్రతిగతమైనటువంటి విజేతలు కానే కాదు. రాయారెడ్డి భార్య మెంబర్కు ఓడిపోయింది,
రాయారెడ్డి సమితికి ఓడిపోయాడు. ఎల్ఎం బ్యాంకుకి ఆ రోజు ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్లలో నామినేషన్ వేయాలంటే క్యాండిడేట్లే దొరకలే రాయారెడ్డికి. ఏఐసిసి మెంబర్కు రాజశేఖర రెడ్డి పోటీ చేసి ఏఐసిసి మెంబర్కు ఓడిపోయాడు కదా, చిత్తుగా ఓడిపోయాడు. వివేకానంద రెడ్డి ఓడిపోయాడు. విజయమ్మ విశాఖపట్నంలో ఓడిపోయింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో జగన్ మామ ఈయన కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయాడు. వాళ్ళు చెప్పుకుంటుంటారు బయట, అందుకు మేము అపజయమెరుగని విజేతలము, ఏకచిత్రాధిపత్యంగా గెలుస్తూ వచ్చాము, ప్రజాభిమానం మాకు అఖండంగా ఉంది, అఖండ దీపం మాదిరి వెలుగుతూ ఉంది అని. అదంతా ఒట్టి ఫాల్స్. మాకుండే క్యాడర్ ముందు వాళ్ళు గాలికి కొట్టుకొని పోయినారు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల తరువాత పులివెందుల్లో మీ పార్టీ పరిస్థితి, ఆ జరిగే పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీకు పూర్తిగా తెలిసిన వ్యవహారమే. అది ఆ పగ, ఆ ప్రతీకారం, ఆ కక్ష, కసి మీ పట్ల ఏదైనా తీర్చుకునే అవకాశం ఉందంటారా? ఉంది. మొన్ననే అన్నారు, జగన్ చెప్పినాడు పార్థసారథి రెడ్డి ఇల్లు కూల్చేయండి, మనకు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా డ్యామేజ్ చేశాడు, ఇప్పుడు కూడా డ్యామేజ్ చేశాడు. పార్థసారథి రెడ్డి వాళ్ళ తమ్ముడు శేషారెడ్డి వల్లనే మనకు ఈ ఎన్నికల్లో కూడా ఊపు వచ్చింది. ఊపు వచ్చే మనం వెనకబడ్డాం. అతని ఇల్లు ముందు డైనమిట్లు పెట్టి కూల్చేయండి అని రూమరు పులివెందుల నియోజకవర్గం అంతా. అది నిజమని మేము నమ్ముతున్నాం. మాకు నిరంతరము రాజశేఖర రెడ్డి కుటుంబంలో మిగిలి ఉండే జగన్ వల్ల నిరంతరం మాకు ప్రాణాపాయం ఉంది. డేంజర్ జోన్లో ఉండాం. మీ ద్వారా చెప్పుకుంటున్నాం. అక్కడ ఏదైతే గతంలో మీరు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికొండగా జరిగిన ఎన్నికల్లో కానీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ చతురంగ దళాలు, ఆనాడు ఉన్న దళాలు నిన్న ఎలక్షన్లో జగన్ కోసం ఉన్నారా, ఎటువంటి చెల్లాచెదరయ్యారా? ఉన్నారు, అంతా ఉన్నారు. ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఒక్క బాటగా ముందుకు కదిలినాం. మాకు మాజీ మంత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చారు. వారితో పాటే మా ఇన్ఛార్జి మినిస్టరు సవితమ్మ గారు, ఆమె కూడా 24 గంటలు మాకు సూచనలు, సలహాలు ఇచ్చా ప్రచార బాధ్యతలు చూసుకున్నారు. మా లీడర్లంతా కూడా, మా మడక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అయితేనేమి, మా అనంతపురం డిసిసి ప్రెసిడెంట్ కేశవరెడ్డి గారు అయితేనేమి, ఇలాంటి పెద్దలంతా చిత్తూరు అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మా ఇంకా మిగతా లీడర్లు, మా సీఎం రమేష్ గారు అయితేనేమి, అడుగడుగున మాకు ధైర్యం నూరిపోస్తా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, 1కి 10 సార్లు వాళ్ళను ప్రజలను ఓట్లను అభ్యర్థించండి, మా వెన్ను తట్టి ప్రోత్సహించారు. మా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలక్షన్లను నీట్గా నిజాయితీగా జరపండి, ప్రజలు మన వైపు ఉండారని నిరంతరం ప్రోత్సహించారు. మా కెప్టెన్గా ఆదినారాయణ రెడ్డి, ఈమె సవితమ్మ ఉండారు కాబట్టి ఇంత ఘన విజయం మాకు వీలైంది. మీ పార్టీ మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి శ్రీమతిని ఎంచుకోవటం అంటేనే ఆ గెలుపు మీరు ముందుగా ఊహించబట్టే బీటెక్ రవి శ్రీమతిని నిలబెట్టారంటారా? అవును, మేము నిలబెట్టమని అందరం కోరి పార్టీ సమిష్టి నిర్ణయం, బీటెక్ రవి భార్యను నిలబెట్టమని సమిష్టి నిర్ణయం. అందరినీ అడిగారు, ఇట్లా పెడుతున్నాము, మీ అభిప్రాయం ఏమిటి అని. నన్ను ఇంటికి వచ్చి అడిగాడు బీటెక్ రవి. వెనుక ముందు చూలే పెట్టండి, జయం మందే. ఎందుకు అంత గట్టిగా చెప్తాడా అంటే 30 ఏళ్ళ కింద ఇదే జెడ్పీ ఎలక్షన్లలో వాళ్ళకు మట్టి తినిపించినాము. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఈ స్టేట్లో తెలుగుదేశం అనేది, పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనేది ఉంది అని డంకా మీద 2 చేతులతో కొట్టి మనం రుజువు చేస్తాము, నిలబెట్టండి మేము ప్రోత్సహించాం. 24 గంటలు అహోరాత్రులు మేమందరం కష్టపడ్డాం. కార్యకర్తలంతా ఓట్లు అడిగాము, రెయిన్బోలు ఓట్లు అడిగాము. ఎక్కడికక్కడ మా ఎలక్షన్ ప్రచారాన్ని ప్రతిరోజు సమీక్షించుకున్నాము, రివ్యూ చేసుకున్నాము. మా ప్రచారంలో ఏమైనా లోట్లుపాట్లు ఉంటే సరిదిద్దుకున్నాము. ఒక్క మాటగా ముందుకు పోయాం కాబట్టి ఈ అఖండ విజయం మాకు వరించింది. ఈ గండికోట ముఖ్యమంత్రి గారు విజిట్ చేశారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాన్ని సౌత్ ఇండియాలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి అనే పరిస్థితి. ఆ గండికోట ప్రయత్నాలు ఈ మధ్య ఎప్పుడన్నా మీరు ఆ పెమ్మసాని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఓసారి కలిశాను, బిజీలో ఉన్నారు ఆయన. ఈ గుంటూరు వాళ్ళ ఆఫీసులో కలిశాను. ఆ రోజు కొన్ని 100 మంది ప్రజలు వచ్చారు, దండం పెట్టి వచ్చాను.
మరి ఎప్పుడు పిలుస్తున్నారు ఆయన్ని, పులివెందులు కానీ గండికోట కానీ? పిలిచాలనుకున్న మొన్న మా వాళ్ళల్లో అంతా ఒక చర్చ వచ్చింది. ఏదో వడ్లమూడి అనే గ్రామం దగ్గర పోతూ ఉండు యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి గాయపడ్డము. అదే రూట్లో ఈ విలేజెస్ ఈయన విజిట్ చేసుకుంటా ప్రజల సమస్యలు పరిష్కరించేదానిలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోతూ ఉంటే ఆ యాక్సిడెంట్ చూడడము, వెంటనే ఆయన కట్లు కట్టి ట్రీట్మెంట్ ఇవ్వడము, మేఘాల మీద తన వెహికల్లోనే తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి ప్రాణాన్ని కాపాడము. మా వాళ్ళంతా చాలా సంతోషపడినారు. మన గండికోట ప్రభువులు, మన రాయలసీమ రక్తం ఇంకా ఇంకిపోలేదు, పెమ్మసాని వాళ్ళల్లో ఉంది, అదే స్ఫూర్తి ఉంది అనుకున్నారు. ఎందుకు అంటే ఆ రోజు జరిగినటువంటి యుద్ధాల్లో శ్రీకృష్ణదేవరాయలతో భుజం కలిపి పెమ్మసాని రామలింగ నాయుడు వీళ్ళంతా తొడగొట్టి సవాల్ చేస్తూ యుద్ధాలు చేసేవాళ్ళు. సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేటి. క్షతగాత్రులైన తన సైనికులందరినీ యుద్ధము ముగిసిపోతానే వెంటనే శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎక్కడ యుద్ధం జరిగినా వీళ్ళంతా యుద్ధరంగంలో ఒక కాయపడిన క్షతగాత్రులంతా పరామర్శిస్తా బతికిన వాళ్ళకు కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకు వెంటనే హాస్పిటళ్ళకు ఆనాటి పద్ధతుల ద్వారా హాస్పిటల్కు పంపడము, చనిపోయిన వాళ్ళను శవాలందరినీ ఇంటికి పంపడము, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు నిరంతరం అందియడము, ఆ సంఘటనలు మేమంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. మా రక్తం ఇంకిపోలేదు, రాయలసీమ రక్తం మా పెమ్మసాని ప్రభువుల్లో, రాయలసీమ గండికోట ప్రభువుల్లోని చాలా సంతోషించాం. హ్యాట్స్ ఆఫ్ టు పెమ్మసాని చంద్రశేఖర్. ఇది పులివెందుల గత 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఏం జరిగింది అనేది ఇది ఒక చారిత్రక విజయం. ఏదైతే వైసీపీ సాక్షి మీడియా, వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఏదైతే అక్కడ నిర్బంధంగా పోలీసు రాజ్ నడిపించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ విజయం చేకూర్చడం జరిగిందనే వాళ్ళ వాదనలో పసలేదు. అది చరిత్ర పునరావృతమైంది, ఇది ప్రజా విజయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి ద్వారా విజిల్ ప్రేక్షకులు ఆయన ఆల్ ది వే పులివెందుల నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి వచ్చి మనతో ముచ్చటించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.